ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హరీష్ రావు అనే ఒక రాక్షసుడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలో మొదటి తిరుపతి అయినటువంటి యాదగుట్టకు వచ్చి ఈ గుట్టను మలినం చేసిండు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు నిట్టేట ముంచిండు. తెలంగాణ ఉద్యమ ముసుగులో మరి ఆ రోజు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె రావు. మళ్ళీ ఇవాళ యాదగుట్టకు వచ్చి ప్రజలను మోసం చేసిందే కాక మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత ఇలవేలిపోయినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మళ్ళొక్కసారి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రాక్షసుడిగా వచ్చి గుళ్ళ కూడా రాజకీయాలు చేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ 9 నెలల్లో తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేక తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం చూసి ఇలా మహిళలు కూడా రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని జేజేలు పలికి మా అన్న మా పెద్దన్న అంటుంటే జీర్ణించుకోలేక ఏ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమ కాలంలో ఏ రకంగా అయితే పెట్రోల్ దొరికి అగ్గిపెట్టె దొరకలేదో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి రైతులకు విడతల వారీగా ఏదైతే మాట ఇచ్చినామో మాట మీద కట్టుబడి మా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 దశల్లో 18 తారీఖున 1,00,000 రూపాయలు, 30 తారీఖున జూలై 30 తారీఖున 1,50,000 వరకు